హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉమాస్ కిచెన్. ఈరోజు ఒక టేస్టీ అండ్ హెల్దీ స్వీట్ రెసిపీ చూద్దామండి. ఎటువంటి నూనెలు నెయ్యిలు కూడా వేయాల్సిన అవసరం లేదండి. మన ఇంట్లో ఉండే కొద్దిగా బెల్లం, కొద్దిగా కొబ్బరి ఉంటే చాలండి. ఎంతో జ్యూసీగా ఉండే స్వీట్ రెడీ అయిపోతుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ కొబ్బరి రోజు అందరికీ తెలిసిందే, కానీ ఇలా ఒకసారి చేసి చూడండి, చాలా తక్కువ టైంలోనే చేసుకోవచ్చు. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఇలా 2 పెద్ద కొబ్బరి చెక్కలు తీసుకోవాలి. చిన్నవైతే 3, పెద్దవి కాబట్టి 2 తీసుకున్నాను. కొబ్బరిని తురుముకున్నా పర్లేదు, లేకపోతే ఇలా ముక్కలుగా చేసుకుని మిక్సీలో వేసుకోవచ్చు. నేనైతే మొత్తం కొబ్బరిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇలా తీసేసిన కొబ్బరిని ఒక ప్లేట్లోకి వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీలో వేసుకోవడానికి ముందు వీటిని చిన్నగా కట్ చేసుకోవాలి. పెద్ద ముక్కలు అయితే మిక్సీలో వేసినప్పుడు సరిగ్గా నలగవని ఇలా మొత్తం చిన్నగా కట్ చేసుకోవాలి. ఇలా అన్నీ కట్ చేసుకున్న ముక్కలు ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని మొత్తం ఒకసారి వేయకుండా ఒక సగం వరకు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. చూడండి, మరీ మెత్తగా మిక్సీ పట్టకుండా ఇలా ఉంటే సరిపోతుంది. ఇలా మిక్సీ పట్టిన కొబ్బరిని ఒక గిన్నెలోకి తీసేసుకుందాం. ఇలా తీసిన కొబ్బరిలో అక్కడక్కడ చిన్న ముక్కలు ఉన్నాయి, వాటిని కూడా తీసేసుకోవాలి. ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మిగతా కొబ్బరిని కూడా మిక్సీ వేసేసుకుందాం. మిగిలిన ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకొని మిక్సీ పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ కొబ్బరిని కూడా ఈ గిన్నెలోకి తీసేసుకుందాం. దీంట్లో కూడా చిన్న ముక్కలు ఉంటే ఒక సైడ్కి తీసేసుకోండి. ఇలా తీసిన కొబ్బరిని ఒక గిన్నెలోకి వేసి కొలత చేసుకుందాం. దీన్ని బట్టి బెల్లం వేసుకోవచ్చు. నాకైతే నేను తీసుకున్న ఈ కప్పుకి 3.5 కప్పులు కొబ్బరి వచ్చింది. దీన్ని బట్టి మన స్వీట్కి తగ్గట్టు బెల్లాన్ని తీసుకోవాలి. ఈ కొబ్బరి మొత్తం మనం ఉడికించే గిన్నెలోకి తీసేసుకోవాలి. ఇలా కొబ్బరి తీసుకున్న తర్వాత బెల్లాన్ని కొలత చేసుకుందాం. ఇక్కడ బెల్లం 1.5 కప్పు తీసుకున్నాను. స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే ఇంకొక 1/2 కప్పు ఎక్కువ తీసుకోవచ్చు. తర్వాత ఇలా బెల్లాన్ని కొబ్బరిని మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా మొత్తం కలిపిన తర్వాత ప్యాన్కి మూత పెట్టి ఒక 10 నుంచి 15 నిమిషాలు ఇలా వదిలేస్తే కొబ్బరిలో ఉండే తడికి బెల్లం మెత్తబడి తొందరగా కరుగుతుంది. బెల్లాన్ని ఇలా సపరేట్గా ఉడకపెట్టాల్సిన అవసరం లేదండి. ఇలా కొంచెం చేసుకున్నప్పుడు ఈ ప్రాసెస్లో చేసుకుంటే చాలా తక్కువ టైం పడుతుంది. ఇలా 15 నిమిషాల తర్వాత ప్యాన్ని స్టవ్ మీద పెట్టి ఇలా కదుపుకుంటూ ఉండాలి. మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టినా కింద నుంచి మొత్తం మాడిపోతుంది. ఇలా సిమ్లోనే పెట్టుకుంటూ దగ్గరుండి కదుపుకోవాలి. మనం స్టవ్ మీద పెట్టిన ఒక 5 నిమిషాలకి బెల్లం మొత్తం కరిగిపోయి కొబ్బరి బెల్లం బాగా కలిసిపోతాయి. ఇలా ఒక 10 నిమిషాలకి దగ్గర పడినప్పుడు కదుపుకుంటూనే ఉండాలండి, లేకపోతే ప్యాన్కి అంటుకొని టేస్ట్ మొత్తం మారిపోతుంది, అస్సలు బాగోదు. గరిటెతో ఇలా కదుపుకుంటూ ఉంటే చూడండి ముద్దగా వస్తుంది కదా. ఇలా ఉన్నప్పుడు మనం ఉండ చేసుకోవడానికి కరెక్ట్గా ఉన్నట్టు. ఇప్పుడు 1/2 స్పూన్ యాలకుల పొడి వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ప్యాన్ని పక్కన పెట్టుకోవాలి. ప్యాన్ పక్కన పెట్టిన తర్వాత ఎక్కువ టైం ఉంచకూడదండి. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇలా లడ్డూల్లా చుట్టేసుకోవాలి. ఇలా కొబ్బరి మొత్తం చల్లారిపోయిందంటే గట్టిగా అయిపోయి లడ్డు చుట్టుకోవడానికి రాదు. ఇలా మొత్తం అన్నీ లడ్డూల్లాగా చుట్టుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి. చూసారు కదా, ఎటువంటి పాకాలు పట్టిన అవసరం లేదు. చాలా తక్కువ టైంలోనే టేస్టీ అండ్ జ్యూసీగా ఉండే స్వీట్ రెడీ అయిపోయింది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇవి బయట ఉన్నా కూడా 1 వీక్ అయినా చాలా ఫ్రెష్గా ఉంటాయండి. మీరు కూడా తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.